ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. తలలు దించి మీ పాద సన్నిధిలో వినయంతో అడుగుచున్నాం మీ సహాయాన్ని. పగటివేళ జరిగినటువంటి సదస్సును జయప్రదం చేసిన మీరు అదే రీతిగా ఈ రాత్రివేళ సభను కూడా విజయవంతం చేయమని, ప్రతి మాట మీకు మహిమ కలిగేలా ఉండటకు కృప దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇంకొంచెం సౌండ్ పెంచాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్య కొంచెం సౌండ్ పెంచాలి, కొంచెం. హలో, రైట్. ఈ వాక్య ధ్యాన సదస్సులలో పగటివేళ బైబిల్లో నుండి ఒక పుస్తకాన్ని, రాత్రివేళ మరొక పుస్తకాన్ని ధ్యానించుటకు దేవుని సహాయాన్ని కోరి ఏర్పాటు చేసినటువంటి సదస్సులు ఈ 3 రోజుల సదస్సులు. పగటివేళ క్రొత్త నిబంధనలో నుండి గలతీ పత్రికను ప్రారంభించుకున్నాం. ఈరోజు మొదటి భాగం ముగించబడి లేదా ముగించుకొని రేపటి పగటి వేళలో గలతీ పత్రిక 2వ భాగాన్ని మాట్లాడుకోవడానికి మనము వెళతాం, ప్రయాణం చేస్తాం. మరి రాత్రివేళ సమయాన్ని వినియోగించుకుంటూ ఇదే బైబిల్లో పాత నిబంధనలో ఒక పుస్తకాన్ని మనం ఎన్నుకొని ధ్యానించుటకు సిద్ధంగా ఉన్నాం. వాక్య ధ్యాన సదస్సులు. అసలు బైబిల్లో ఎక్కడైనా వాక్యాన్ని ధ్యానించమని సూచనలు ఏమైనా ఇవ్వబడ్డాయా? ఇది మనకు తెలియాలి. ధ్యానించడం అన్న పదాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, తెరవకున్నా మీకు జ్ఞాపకానికి వచ్చే మంచి మాట గుర్తు చేస్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని వాక్యమందు, యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే కదా, దేవుని వాక్యమందు ఆనందించుచు, ఎప్పుడెప్పుడు దివా అంటే పగలు, రాత్రి అంటే ఇది. పగలు రాత్రి దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్య ధ్యాన సదస్సులు రాత్రి మాత్రమే పెట్టుకున్నామా, పగలు కూడా పెట్టుకున్నామా చెప్పండి. పగలు ఒక పుస్తకం దివా, రాత్రి మరొక పుస్తకం రాత్రి, దివా రాత్రములు. 3 పగళ్ళు 3 రాత్రులు, 3 రాత్రింబగళ్ళు మనము వాక్యపు గర్భములోనికి ప్రవేశించడానికి ఏర్పాటు చేసుకున్న సదస్సులు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలపు గర్భంలో లేదా కడుపులో ఉన్నట్టుగా, మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నట్టుగా
మనము కూడా ఈ 3 రాత్రింబగళ్ళు చిలకలూరుపేటలో వాక్యపు గర్భంలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్న సదస్సులే ఈ సదస్సులు. తల కింద పెట్టుకొని బైబిల్ నిద్రపోవడానికి ఇష్టపడుతున్నవారు ఎందరో ఉన్నారు. అవతలవాడి తలకాయ పగలగొట్టడానికి కూడా కొంతమంది బైబిల్ యూజ్ చేస్తూ ఉంటారు. చూసారో లేదు మీరు? పడేలని కొడుతుంటారు బైబిల్ తీసుకొని. ఎప్పుడైనా అలాంటి వాళ్ళకి ఇనుప ముక్కతో కవర్ చేసిన బైబిల్ అందజేయాలి. ఇంకొకసారి కొట్టడానికి సిద్ధపడరు. కానీ దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు అంటే అర్థం ఏంటి? ఏదైనా మనం ఆనందం పొందేటప్పుడు మనకు ఆకలి అనిపించదు. ఆనందం అనిపించేటప్పుడు నిద్ర పట్టదు. నిద్ర పట్టకుండా మనం లీనమైపోయే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటే ఆనందించినప్పుడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండి, అబ్బా ఫైనల్ మ్యాచ్ కన్ను ఆర్పకుండా చూశానండి మొన్న అని అన్నారనుకోండి, మీరు ఏముంది కనుక మీరు దాన్ని చూసారు? అంతగా ఆనందం ఉంది కనుక. అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించవచ్చు. అదేంటో విచిత్రం కానీ ఈ గుంటూరు జిల్లా అనగానే నన్ను పెద్ద పెద్ద సబ్జెక్టులు మాట్లాడమని ఆహ్వానిస్తుంటారు. ఒకప్పుడు పౌలు గారు ప్యానెల్ ఇక్కడే చెప్పాను. గుంటూరులో చెబితే ప్రపంచమంతా తిరుగుతున్నాయి ఇప్పుడు. అవి కూడా ప్రతిరోజు నాకు 9 గంటలకు ఇచ్చేవారు అక్కడ గుంటూరులో. మొదటి ప్రయాణము పూర్తి అయ్యేసరికి పౌలు గారి మొదటి ప్రయాణం రాత్రి 11:30 అయింది మొదటి రోజు. రెండో రోజు నేనేమడిగానంటే, అందరూ 7:30కి రండి, రేపు 7:30కి స్టార్ట్ చేస్తానన్నాను. అంటే కన్వీనర్స్ని కాదు, ప్రజల్ని. వాళ్ళు మాత్రం ఎస్ అని నెక్స్ట్ డే కూడా 8:30కే వచ్చారు. నేను రమ్మనింది 7:30, వాళ్ళు వచ్చింది 8:30. మళ్ళీ నాకు 9కే ఇచ్చారు. ఈసారి పావు గంట ఎక్కువై 11:45 క్లోజ్ చేశాను రెండో ప్రయాణం. నేను అన్నాను, రేపైనా కొంచెం మాట నిలబెట్టుకోండి అంటే సరే అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ 8:45కి వచ్చారు, నాకు మళ్ళీ 9కే ఇచ్చారు. ఈసారి అక్షరాల 2:45 వాక్యం చెబితే అర్ధరాత్రి కరెక్ట్గా 12 అయింది నేను ఆమెననేసరికి. కానీ గొప్ప సంగతి ఏంటంటే ఏ ఒక్కరు లేవలేదు, కూర్చున్నారు 12 వరకు ఆనందించచ్చు. అలాగని మీరు భయపడకండి, జెఫన్యా గ్రంథం ఈరోజు 12 వరకు చెబుతానని ఏం చెప్పను. నేనేమంటానంటే వాక్యమందు మనము ఆనందం పొందాలి. చాలామంది బైబిల్ని ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేసేద్దామని చదివేస్తుంటారు. టక సంవత్సరంలో పూర్తి చేయాలి, 6 నెలల్లో పూర్తి టక. కానీ మొన్న ఏం చదివారో నిన్న గుర్తుండదు, నేనేం చదివారో ఈరోజు గుర్తుండదు. పోతుంటాను, రైలు బండి వెళ్ళిపోతుంటుంది అంతే. ధ్యానం అంటే అది కాదు. ఈరోజు పగటి వేళ ఎంతమంది మీరు మిస్ అయ్యారో నాకు తెలియదు కానీ క్లాస్కి గలతీ పత్రికలోనికి ప్రవేశించడానికి నేను దగ్గర 2 గంటలు ప్రయత్నం చేస్తే నా వల్ల కాలేదు. మీరు నమ్ముతారా? గలతీ పత్రిక లోపలికి అంటే ఇంకా బాగా చెప్పాలంటే మొదటి అధ్యాయంలోని మొదటి మాట ఇంకా నేను మాట్లాడలేదు. దానికంటే ముందు ఎంత ధ్యానించాల్సి వచ్చిందో. ధ్యానం గురించి బైబిల్లో మరొక్క మాట చూద్దాం. అదే కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. దేవుని గురించిన ధ్యానము, వాక్యపు ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండాలనే కోరిక ఒక కీర్తనాకారుడు వెలిబుచ్చుతాడు. జాగ్రత్తగా దాన్ని ఒక్కసారి చూద్దాం. ఒకసారి 119వ కీర్తన 70వ వచనం చూసి
మరొక మాటను కూడా మనం చూద్దాం. దయచేసి 119వ కీర్తన 70వ వచనము దయచేసి ఎవరైనా చదవండి. 119వ కీర్తన 70వ వచనం. వారి హృదయము దేని వలె? క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నెక్స్ట్ మాట, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. అదే మాట కీర్తనాకారుడు అంటున్నాడు. ఇప్పుడు 104వ కీర్తనకు వద్దాం. 104, 104వ కీర్తన 34వ వచనం ఒక్కసారి చూద్దామా. 104వ కీర్తన 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండాలి. ఆయనకి ఇంపుగా ఉండాలి, మనకు కాదు. ఆయనను గూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండాలి. ఉండునుగాక నేను యెహోవా యందు సంతోషించేదను. అంటే మనం బైబిల్ చదివితే దేవుడు ఆనందించేలా చదవాలి. మనం బైబిల్ నేర్చుకుంటే దేవుడు ఆనందించేలా నేర్చుకోవాలి. చాలా చోట్లకి వెళుతున్నప్పుడు కొంతమంది చెబుతుంటారు, మా సంఘంలో అండి పాస్టర్ గారు 5 నిమిషాలు ఎక్స్ట్రా చెబితే ఉండరండి, వెళ్ళిపోతారండి అంటుంటారు. వాక్యం చెప్పి అయ్యగారు ఇవ్వబడిన సమయం కంటే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పినా ఉండరట, వెళ్ళిపోతారట. అంటే ఒక టైంను కుదించుకున్నారు. ఆ టైం లోపల ఆయన ఏమైనా సరే అయిపోగొట్టాలి అంతే. ఏదైనా కొంచెం ఎక్స్ట్రా టైం అయితే కూర్చోడానికి వారికి ఆనందం ఉండదు. ఎందుకంటే చెప్పేవాడు వాక్యం వినేవారికి ఆనందం కలిగేలా చెప్పాలి. మరి వినేవారికి ఆనందం కలిగేలా చెప్పాలి. అది ఒకవేళ దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఎవరికైనా అలా నొచ్చుకుందనుకోండి, నొప్పి అనిపించింది అనుకోండి, మీరు అలాంటి చెప్పకూడదండి. మీరు అలాంటివన్నీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఉంటాయి లేదా కండిషన్స్ చెప్పండి. మీరు అలా చెప్పకూడదండి అవన్నీ. ఇంకెలా చెప్పాలి? అందరికీ వినసొంపుగా ఉండాలి, ఇంపుగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్పింది? మనం ధ్యానించేటప్పుడు మన ధ్యానం ఎలా ఉండాలట? దేవునికి ఆనందంగా. చదవండి అన్నమాట. మళ్ళీ 104వ కీర్తన ఏదో వచనం, 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా, ఆయనకు ఇంపుగా. నేనేమంటానంటే ఈ 3 రోజులు అటు రాత్రి కానీ ఇటు పగలు కానీ నేను వాక్యం చెప్పేటప్పుడు నా మైండ్ అంతా ఎలా ఉంటుందో చెప్పనా? దేవునికి ఇంపుగా చెప్పాలన్న ప్రయత్నంలోనే ఉంటాను. అలా చెప్పేటప్పుడు ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే దయచేసి మీరు బాధపడినా బాధపడకండి. ఎందుకంటే అందులో నా తప్పేం లేదు. నాకు దేవుడు ఏమని చెప్పాడంటే, ఒరే నేను ఆనందించేలా చెప్పు. వాళ్ళు ఆనందించాలని చెబితే నేను బాధపడాల్సి వస్తుంది, అప్పుడు నీ ఇష్టం. ఆయనను బాధ పెట్టే కార్యక్రమం కోసం నేను హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి ఎందుకు రావాలి? ఏమంటారు? ఒక అగ్రిమెంట్కి వచ్చేద్దాం. ఒక అగ్రిమెంట్కి. దేవుడు ఆనందించేలా చెప్పుకుందాం. అందులో ఎవరికైనా ఏమైనా బాధ కలిగినా కండిషన్ ఏంటి? ఎవరికైనా బాధ కలిగినా కండిషన్ ఏంటి? బాధపడకూడదు, అంతే. మరొక మంచి మాట కూడా చెప్పి ఈ మొదటి దినాన జెఫన్యా గ్రంథంలోనికి ప్రవేశిస్తాను. తెలుసు కదా ఈరోజు మన పాఠం ఏంటో? ఈరోజు నుంచి 3 రోజులు రాత్రంతా, అంటే ఈ 3 రాత్రులు మనం మాట్లాడుకునే సబ్జెక్టే జెఫన్యా గ్రంథం, బైబిల్లోని జెఫన్యా గ్రంథం. ఒక మాట చెప్పి నేను ఇక్కడ ప్రవేశిస్తాను. మంచి మాట, విలువైన మాట, అవసరమైన మాట. మనం ఏ దేశంలో అయినా ఉన్నప్పుడు ఆ దేశపు చట్టాన్ని మనం గౌరవించాలి. ఆ దేశంలో ఉండే కట్టడలను మనం గౌరవించాలి. అయితే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, కొన్ని సందర్భాలలో మన విశ్వాస సంబంధమైన కట్టడలు కొన్ని ఉంటాయి. అందుకే భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగం ఉంది. మన చట్టం ఏం చెప్పిందంటే, మనదొక సెక్యులర్ కంట్రీ. అంటే ఎవరైనా ఏ విశ్వాసాన్నైనా అవలంబించుకోవచ్చు, ఎవరైనా ఏ విశ్వాసాన్నైనా స్వీకరించవచ్చు. ఆ విశ్వాసానికి సంబంధించిన కట్టడలు ఏవైతే ఉంటే వాళ్ళు పాటించుకోవచ్చు. అంతేగాని నా విశ్వాసాన్ని మీపై రుద్దే ప్రయత్నం నేను చేయకూడదు.
అలాగనే మీ విశ్వాసాన్ని నాపై రుద్దే ప్రయత్నం ఎవరు చేయకూడదు. ఇప్పుడు నేను ఎవరిని అంటే ఇక్కడ కూర్చున్నవాడిని, బైబిల్ నమ్మినవాడిని, బైబిల్ నమ్ముతున్నవాడిని, బైబిల్ని గౌరవించేవాడిని. బైబిల్ అంటే నా దృష్టిలో దేవుని గ్రంథం. నేను బైబిల్ విశ్వాసిని, క్రీస్తును నమ్మిన క్రైస్తవుడని. మీరు కూడా వాళ్ళేనా? మీరు కూడా వాళ్ళే. మీరు కూడా క్రీస్తును నమ్మిన ఎవరు? మీరందరూ కూడా క్రైస్తవులు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను చెప్పండి? క్రైస్తవుడనైన నేను క్రైస్తవులైన మీతో మాట్లాడుతున్నాను. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు మీరు బైబిల్ని గౌరవిస్తారు, నేను బైబిల్ని గౌరవిస్తున్నాను. అందుని బట్టి బైబిల్లో ఏదున్నా కూడా నేను మీకు చెప్పాలి, బైబిల్లో ఏదున్నా కూడా మీరు నమ్మాలి. మీలో ఎవరైనా ఏదో ఏం చెప్తారో విందాము అని మాత్రం వచ్చింటే, మీరు ఒకవేళ క్రీస్తును నమ్మకపోయి క్రీస్తును నమ్మకున్నా ఎవరైనా ఇక్కడ ఉంటే ఒక చిన్న మనవి, ఒక మాట. మీరు క్రీస్తును నమ్మకుండా ఎవరైనా ఆయనను మీరు దేవునిగా స్వీకరించక ఏం చెబుతారో విందామని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మీతో ముందుగానే ఒక మనవి చేస్తున్నాను. నేను చెప్పే మాటలు ఒకవేళ ఈ 3 రోజుల్లో మీకు ఎక్కడైనా బాధ కలిగితే దయచేసి మీరు అనేదా భావించకండి. క్రైస్తవుడనైనా నేను క్రైస్తవులైన వారికి చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఒకవేళ మీకు కొన్ని నచ్చకపోతే మీరు దీని ముందుగానే మీరు మనసులో పెట్టుకొని నాకు ఇది నచ్చలేదండి అని మీకు అనిపిస్తే మీరు సెలవు తీసుకోవచ్చు. నేను అది కూడా ముందే చెబుతున్నాను. రేపు పొద్దున ఇది రికార్డ్ అవుతుంది, ఈ టీవీ 10 చోట్లకి వెళ్తుంది. అప్పుడు వీళ్ళు ఇదేంటంటే భారతదేశంలో ఇవన్నీ చెబుతున్నారా అని అంటే, భారతదేశంలో ఉన్న క్రైస్తవుడనైన నేను క్రైస్తవులైన నా సోదరులకు సోదరీమణులకు నా దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెబుతున్నాను. మ్యాటర్ క్లియర్ అనుకుంటాను అందరికీ. ఇక నేను ప్రవేశిస్తాను. రైట్. అందువలన ఇక్కడ నేను ఏ చట్టాన్ని ధిక్కరించట్లేదు, ఇది కూడా ముందే చెప్పాలి. నేను ఐపీసీలో ఏ చట్టాన్ని ధిక్కరించట్లేదు. నాకు భారత చట్టం ఏ లైసెన్స్ ఇచ్చిందో ఆ లైసెన్స్ లోపలే ఉండి మాట్లాడుతున్నాను ఈ 3 రోజులు. అది చెప్పి జెఫన్యా గ్రంథములోనికి ప్రవేశించడానికి నేను రెడీ. మరి మీరు? వెరీ గుడ్. రండి. జెఫన్యా గ్రంథం పాత నిబంధనలో ఉంటుందా క్రొత్త నిబంధనలో ఉంటుందా? అడ్రస్ చెప్పండి ఫస్ట్ నాకు. వెరీ గుడ్. తీయాలి. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము. మొత్తం 3 అధ్యాయాలు ఉంటాయి కదా జెఫన్యా గ్రంథంలో మనకు. ఈ 3 అధ్యాయాలలో మొదటి అధ్యాయానికి వద్దాం. మొదటి వచనం జాగ్రత్తగా చూద్దాం. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. యూదారాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మనకి ఇక్కడ జెఫన్యా గారి పరిచయం కనపడుతుంది. ఎవరు జెఫన్యా అంటే ఒక మాటలో కూషీ కుమారుడు అని ఉంది. ఎలాగో జెఫన్యా అనే ఈ పదం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక బైబిల్లో జెఫన్యా అన్న పేరుతో మరికొన్ని పుస్తకాలలో మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు. రేపు పొద్దున మీరు ఆ పుస్తకాలను చదివేటప్పుడు అక్కడ జెఫన్యా అని కనపడింది అనుకోండి, మొన్న నేను చిలుకూరుపేటలో విన్నాను ఆ జెఫన్యానే ఈ జెఫన్యా అని మీరు అనుకుంటారు కనుక ముందుగా ఆ జెఫన్యాలు ఎవరో కూడా ఒకసారి టచ్ చేసి వద్దాం. టచ్ చేసి ఇంతకు ఆ పుస్తకాలలో కనపడే జెఫన్యా ఇక్కడ కనపడుతున్న జెఫన్యానేనా అని తేల్చుకొని ఇక్కడికి వద్దాం. ఇది భవిష్యత్తులో ఎటువంటి కన్ఫ్యూజన్కి దారి తీయకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. ముందుగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో మనకు ఒక జెఫన్యా కనపడతాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఒకసారి 6వ అధ్యాయం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 36వ వచనంలో ఇక్కడ మనకు ఒక జెఫన్యా కనబడతాడు. చూద్దాం. అమాషై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను, జెఫన్యా తాహతునకు పుట్టెను. ఇక్కడ ఒక జెఫన్యా కనపడుతున్నాడు. మర్చిపోకండి, ఈ జెఫన్యా బయట పోస్టర్లలో కనపడుతున్న జెఫన్యా కాదు. క్లియర్ అయిందా మీకు? రైట్. ఇప్పుడు మరొక జెఫన్యాను చూద్దాం.
మరొక జెఫన్యా. ఈయన ఇర్మియా గ్రంథంలో మనకు కనబడతాడు. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. మొదటి వచనం: రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మరి మయషేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి. మళ్ళీ చదువుకుంది. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మయషేయా కుమారుడైన జెఫన్యా. ఈయనకు మరొక పేరుంది. ఇతను 2వ యాజకుడు అని ఇతనికి మరొక పేరుంది. 2వ యాజకుడు ఆయన హోదాది. ఇక్కడ ఒక జెఫన్యా మన కంటికి కనబడుతున్నాడు. మరి ఎవరి జెఫన్యా? ఈ జెఫన్యా మీకు బయట బ్యానర్లలో కనపడే జెఫన్యా కాదు. రైటా? మరొక జెఫన్యా చూద్దాం. జకర్యా గ్రంథంలో మనకు మరొక జెఫన్యా కనపడతాడు. చూద్దాం అక్కడ 6వ అధ్యాయం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి 10వ వచనంలో చూద్దాం. 10వ వచనం: చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. అంటే యోషియా అనే వ్యక్తికి ఇతను ఒక తండ్రి. మరి ఎవరి జెఫన్యా? ఈ జెఫన్యా మొన్న మీ చేతికి అందిన ప్యాంఫ్లెట్లో ఉన్నటువంటి జెఫన్యా కాదు. ఓవరాల్గా మనం ఏ జెఫన్యా గ్రంథం అయితే ధ్యానించాలని ఈరోజు నుంచి మనం ప్రారంభించుకున్నామో ఈ జెఫన్యా ఇంతకుముందు మీరు చూసిన 3 జెఫన్యాలలో ఏ జెఫన్యా కాదు. క్లియర్ కదా? మరి ఎవరి జెఫన్యా అంటే అతను ఒక ప్రవక్త. ఇకపోతే ఈ ప్రవక్త గురించి బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడలేదు, ఇక్కడ తప్ప. జెఫన్యా గ్రంథంలో తప్ప జెఫన్యా మరెక్కడ కనిపించకపోయినా ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఈ గ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది. ఇకపోతే ఈ ప్రవక్తకు ఉండేటువంటి మరొక చిన్న ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో ఏ ప్రవక్తకు లేనంత పెద్ద పరిచయం ఈ ప్రవక్తకు ఉంది. వింటున్నారుగా? ఈ జెఫన్యా అనేటువంటి ప్రవక్తకు బైబిల్లో ఉన్నటువంటి మిగిలిన ఏ ప్రవక్తలకు లేనంత పెద్ద పరిచయం ఈ జెఫన్యా గారికి మన కంటికి కనపడుతుంది. ఒక్కసారి ఆయన పరిచయం ఎలా ఉందో చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయనకున్నటువంటి పరిచయం చూడండి. హిజ్కియాకు పుట్టిన అమర్యా. ఆయన వంశావళి చూడండి ఎంత పెద్దగా చెప్తున్నాడు ఇక్కడ. అమర్యా కుమారుడెవరు? గెదల్యాకు కుమారుడెవరు? కూషి. ఆ కూషి కుమారుడే జెఫన్యా. అంటే సుమారు 4 తరాల తండ్రులను మరి ఈ జెఫన్యా కోసం రాయబడింది. జెఫన్యా ఎవరో చెప్పడానికి. ఓవరాల్గా ఆలోచిస్తే ఈయన ఎవరికి ముని మనముడు అని ఆలోచిస్తే హిజ్కియా. అంతేనా? హిజ్కియా కుమారుడు అమర్యా కుమారుడు గెదల్యా హిజ్కియాకు మనవడవుతాడు. ఆ మనవని కుమారుడు కూషి మునిమనుడవుతాడు. ఆ మునిమనుమడి కొడుకే జెఫన్యా. మరి జెఫన్యాకు పితరుడు ఎవరని ఆలోచిస్తే ఇక్కడ హిజ్కియా కనపడుతున్నాడు. ఎవరి హిజ్కియా అనుకుంటున్నారు? ఈ హిజ్కియా యూదా రాజులలో ఒక రాజైన హిజ్కియా. అంతేనా? ఎవరి హిజ్కియా? యూదా రాజులలో ఒక రాజైన హిజ్కియా. అంటే జెఫన్యా అనేటువంటి ప్రవక్త ఏదో సాదాసీదా ప్రవక్త కాదు, ఒక రాజవంశానికి చెందినటువంటి ప్రవక్త. చాలామంది ప్రవక్తలకు ఈ వంశం ఉండదు, లేకపోతే ఈ ప్రొఫైల్ ఉండదు. జెఫన్యా ఏదో కామన్గా దారిలో కూడా చెట్టు కింద కూర్చున్న ప్రవక్త కాదు. ఈయన ఒక రాజరికపు వంశంలో ఉన్నటువంటి ఒక ప్రవక్తగా మన కంటికి కనపడుతున్నాడు. ఆ వంశాన్ని బట్టి కూడా జెఫన్యాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనము చూడాలి చరిత్రలో. అంతే కదా? ఎంతోమంది ప్రవక్తలను చూస్తుంటాం, వాళ్ళందరూ కూడా ఏదో ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి వారు. ఒక ఆమోసు గారిని చూస్తే ఆయన ఏదో చిన్న గొర్రెల కాపర్లుగా మన కంటికి కనపడతాడు. వీళ్ళందరూ వేరు సందర్భాలలో మన కంటికి కనపడిన ఈ ప్రవక్త మాత్రం ప్రవక్తగా ఉన్న ఆయన రాజవంశంలో ఉన్నటువంటి ప్రవక్త, రాజవంశీకుడు గనుక ఆటోమేటిక్గా మరి యూదా రాజులలో ఆయన యూదా రాజుకు సంబంధించినటువంటి వంశంలో రావడం చేత ఈయన ఖచ్చితంగా యూదా దేశానికి రాజధానిగా ఉన్న ముఖ్య పట్టణమైన యెరూషలేములోనే ఈయన ఉండినట్టుగా, లేకపోతే ఉండిన వాడుగా మనకు అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. ఎందుకంటే రాజవంశీకులందరూ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటారు? ఎక్కువగా
మంచి పెద్ద పట్టణంలోనే రాజధానిలోనే ఉంటారు. అందువల్ల జెఫన్యా యెరూషలేము లోకల్ రెసిడెంట్గా మనం అనుకోవచ్చు, స్థానికవాసి. యెరూషలేము స్థానికవాసిగా మనం ఉండొచ్చు. రాజవంశంలో నుంచి వచ్చి ప్రవక్తగా ఉండి యెరూషలేంలోనే ఒక నివాసిగా మనం జెఫన్యా గారిని మొత్తం ఆయన యొక్క కుటుంబాన్ని బట్టి మనము భావించవచ్చు. ఇకపోతే ఎలాగూ రాజవంశీకుడు అవడంతో ఈయనకు ఆటోమేటిక్గా ఈ రాయల్ ఫ్యామిలీతో అంటే రాజ కుటుంబంతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉంటాయి. లేకపోతే ఆయనకు డోర్స్ ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి లోపలికి వెళ్ళి మాట్లాడడానికి. మిగిలిన వారికి లేనంత అవకాశాలు ఈ ప్రవక్తకు ఉన్నాయి, అవసరమైతే రాజు దగ్గర నిలబడి మాట్లాడడానికి. కారణం ఆ కుటుంబాలకే చెందినవాడు కావడం చేత. ఈ కారణాలన్నీ కూడా జెఫన్యా గారిని మరింత ఒక ధైర్యవంతమైనటువంటి పరిస్థితులు నిలబెట్టడానికి, అవతలోడు ఎంతటోడైనా కూడా చెప్పడానికి ఆయనకు వెనకలోనేటువంటి చరిత్ర కొంచెం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? మంచి పెద్ద ఫ్యామిలీకి చెందినవాడు కదా. పెద్ద ఫ్యామిలీకి చెందినవాడు అవడంతో ఎదుటి ఎవడున్నా కూడా ఏదైనా చెప్పడానికి ఖచ్చితంగా న్యాచురల్గానే సహజ సిద్ధంగా తనను ప్రేరేపిస్తుంది. జెఫన్యా గురించినటువంటి పరిచయం అండి ఇదంతా. ఎవరు జెఫన్యా? బైబిల్లో మన కంటికి కనపడుతున్న మిగిలిన జెఫన్యాలలో ఒకడు ఈ జెఫన్యా కాదు. రెండో మాట, జెఫన్యా మిగిలిన ప్రవక్తలలో ఏ ప్రవక్తకు లేనంత పెద్ద పరిచయం కలిగినటువంటి ప్రవక్త. మూడో మాట, ఈయన యూదా రాజులలో ఒక రాజైన హిజ్కియా వంశంలో కనబడుతున్నటువంటి ఒక ప్రవక్త. మరి బంధుత్వం ఎలా ఉంటుందని అడిగితే వరుసకేమవుతాడు? హిజ్కియా అని అడిగితే మునిమనవడి కుమారుడు, అతను కూడా మునిమనవడే అవుతాడు లెక్క ప్రకారంగా. రాజరికపు కుటుంబానికి చెందిన ఒక ప్రవక్తగా జెఫన్యా కనపడడం చేత ఆయన యెరూషలేము స్థానిక నివాసిగా మనం పరిగణించవచ్చు. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జెఫన్యాకు ఉన్నటువంటి మరొక అవకాశం ఎలా ఉందంటే పెద్ద కుటుంబం అవడం చేత, పెద్ద కుటుంబానికి చెందినవాడు అవడం చేత మరి ఎలాంటి మాట అయినా ఎలాంటి వారికైనా చెప్పగలిగే ఒక మంచి అవకాశం జెఫన్యా గారికి తన జీవితంలో ఉంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సాధారణంగా రాజరికపు కుటుంబాలలో దేవుని కోసం బతికే వాళ్ళు ఉండరు. ఎసర్నో జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, హోదాలు ఏం చేస్తాయంటే దేవుణ్ణి మరుగుపరుస్తాయి, దేవుని కనబడకుండా చేస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే అంత పెద్ద కుటుంబంలో నుంచి దేవుని కొరకు రోషం కలిగినటువంటి ఒక ప్రవక్తగా జెఫన్యా కనపడుతున్నాడనంటే ఇది అన్నిటికంటే స్పెషాలిటీ జెఫన్యా గారిలో. అంతేనా? తన కుటుంబాన్ని బట్టి అబ్బో మాది పెద్ద కుటుంబం, మాది అది ఇది అనేదో మనుషులను బట్టి అతిశయించే క్యారెక్టర్ జెఫన్యాది అయితే ఈయన ప్రవక్తనే అయ్యిండేవాడు కాదు. ఇవన్నీ జనరల్గా జెఫన్యా గారి గురించి మైండ్లో పెట్టుకోండి. ఇదంతా అబ్సల్యూట్లీ వెరీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, అంటే చాలా ముందస్తు సమాచారంగా చిన్ని పరిచయాన్ని జెఫన్యా గారి గురించి మీకు ఇచ్చాను. ఇకపోతే జెఫన్యా గ్రంథంలోనికి ఇప్పుడు మనం ప్రవేశించాలి. 3 అధ్యాయాలు కలిగినటువంటి ఈ జెఫన్యా గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో జెఫన్యా గురించినటువంటి పరిచయం మాత్రమే అలా మనం చూసాం పైపైన. ఇప్పుడు మనం గ్రంథంలోనికి ప్రవేశించాలి. అయితే జెఫన్యా గ్రంథంలోనికి ప్రవేశించి మనం జెఫన్యా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు స్పష్టంగా గ్రంథం అర్థం కావాలంటే చరిత్రలో కొన్ని సంఘటనలపై మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన మనకు లేకపోతే ఈ గ్రంథం 100 సార్లు చదివినా మీకు అర్థం కాదు. మళ్ళీ చెబుతున్నా, నేను ఇప్పుడు ఏ సంఘటనలు అయితే మీకు చెప్పబోతున్నానో, ఏ సందర్భాలనైతే మీ ముందు నేను ఉంచబోతున్నానో, ఏ సందర్భాలనైతే మీకు పరిచయం చేయాలని నేను నా ప్రయాణాన్ని సాగిస్తున్నానో లేదా ముందుకెళ్తున్నానో, వాటిపైన మీకు నాలెడ్జ్ లేకపోతే, వాటిపైన మీకు అవగాహన లేకపోతే ఇది 1000 సార్లు చదివినా మీకు అర్థం కాదు. అందువలన అంత అవసరమైనటువంటి సమాచారాన్ని నేను ముందుగా మీకు ఇవ్వాలి. జాగ్రత్తగా విందాం. జెఫన్యా గ్రంథం అర్థం చేసుకోవడానికి కొద్దిసేపు కొంత చరిత్రలోనికి మనం ప్రవేశిస్తున్నాం. చరిత్ర. రాజైన హిజ్కియా, ఇందాక నేను పరిచయం చేశాను ఆయన్ని, యూదా రాజులలో ఒకడు. మంచి భక్తి కలిగినటువంటి భక్తి గల రాజు. ఏదో చివర్లో తన జీవితంలో చిన్ని పొరపాట్లు జరిగినా ఓవరాల్గా హిజ్కియా గురించి మాట్లాడితే ఆ మంచి రాజు అండి అని చెప్పుకోవచ్చు. ఆయుష్ని పెంచుకుంది ఆయనే కదా, 15 సంవత్సరాల ఆయుష్ని ఆయనే కదా. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసి 15 సంవత్సరాల ఆయుష్ పొందింది ఈ హిజ్కియాని. తప్పులు జరిగినా ఓవరాల్గా మంచోడు. ఇలాంటి హిజ్కియా చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఒకడు
యూదులకు రాజయ్యాడు. అతని పేరు మనష్షే. ఏం పేరు? మనష్షే. ఇతను యూదులను 55 సంవత్సరాలు పరిపాలించాడు. చాలా ఎక్కువ. మిగిలిన రాజులు ఆల్మోస్ట్ ఎవరు కూడా అంతగా పరిపాలించలేదు. 55 సంవత్సరాలు. చాలా దీర్ఘకాలం కదా, చాలా దీర్ఘకాలం. ఈ మనష్షే తరువాత అతని కుమారుడు ఆమోను. పేర్లు గుర్తుపెట్టుకోండి. మనష్షే తర్వాత అతని కుమారుడు ఎవరు? ఆమోను. ఇతను కూడా మనష్షే చనిపోయిన తర్వాత అదే యూదులను పరిపాలించాడు. కాకపోతే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మొత్తం మీద 57 సంవత్సరాలు యూదులను పరిపాలించారు. 57 ఇయర్స్. ఎక్కువగా మనష్షే. ఈ మనష్షేని మైండ్లో ఉంచండి. ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాను కొద్దిసేపు మిమ్మల్ని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలను కనానుకు నడిపించేటప్పుడు దైవజనుడైన మోషే గారి ద్వారా వారికి ఎన్నో కట్టడలు, విధులు ఇచ్చాడు. అందులో ప్రత్యేకించి విగ్రహారాధన గురించి స్ట్రిక్ట్గా చెప్పాడు. ఇంకా బాగా చెప్పాలంటే నిర్గమాకాండం 20వ అధ్యాయము ప్రారంభపు 2-3 వచనాలలో ఎంత స్ట్రిక్ట్గా ఈ మాటను చెప్పాడో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తీయండి ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము ప్రారంభ వచనాలను దయచేసి మనం చూడాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము ప్రారంభపు వచనములు నేను చదువుతున్నాను. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించి తిని. 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4వ వచనం, పైన ఆకాశం అందే కానీ, ఇది చాలా ఇంపార్టెంట్, మనసులో పెట్టుకోవాలి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను, నెక్స్ట్ మాట, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడనని. ఈ విగ్రహాల గురించి ఏ రూపానైనా నువ్వు చేసుకున్నావు అంటే అస్సలు ఒప్పుకోను నేనని స్ట్రిక్ట్గా చెప్పాడు. అది పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ, నీ ఏది కనపడితే దాన్ని తీసుకుని నువ్వు దేవుడు దేవత అనుకుంటే నడవదు, నా దగ్గర నడవదు అవి అంటున్నాడు దేవుడు అక్కడ స్ట్రిక్ట్గా ఇశ్రాయేలీయులతో చెబుతున్నాడు అన్నమాట. అని చెబుతూ మరికొన్ని సందర్భాల్లో ఇంకా ఓపెన్ అయి చెప్పాడు, ఇంకొంచెం వివరణ ఇచ్చాడు దాని విషయమై. దాన్ని మనము ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ఒక్కసారి 19వ వచనాన్ని చూద్దామా? 19వ వచనం చదవండి. సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ ఎక్కడ కనపడతాయి? పైన ఆకాశం కదా, అదే అక్కడ చదువుకున్నాం కింద. ఇప్పుడు పైన ఆకాశం అందంటే మీకు ఏమర్థం కావాలో రాశాడు ఇక్కడ. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. రిపీటెడ్గా చెబుతున్నాడు చూడండి దాని విషయమై. అంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్గా ఇశ్రాయేలీయులకు అర్థం కావాలి. పైన ఆకాశం అంటే నాకు సూర్యుడని తెలీదు, చంద్రుడని తెలీదు, నక్షత్రాలని తెలియదు, డ్రామాలు ఆడకూడదు. రేపు పొద్దున పేర్లతో సహా చెప్పేశాడు అక్కడ. అదేనా? నా బుర్ర కొంచెం పెద్దది కాదండి, మీరేమో పైన ఆకాశం అన్నారు కానీ నేను పైన అంటే ఫ్యాన్ చూశాను, పైన అంటే లైట్ చూశాను, సూర్యుడని తెలీదు అందుకే సూర్యుడికి మొక్కానంటే కుదరదు. ఇక్కడ పేర్లు కూడా చెప్పేశాడు. అది 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం ఎన్నో అధ్యాయం? అదే 4. ఒకసారి అదే ద్వితీయోపదేశకాండము 17లో ఏముందో చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఏముందో చూద్దాం జాగ్రత్తగా. 2వ వచనం నుంచి 2 నుండి 4 వరకు మీరు రాసుకోండి. అవసరమైనంత మాత్రం చదువుకుందాం. 2వ వచనం, నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు.
ఆ చెడ్డదేంటో చెబుతాడు ఇప్పుడు. చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు, అన్ని దేవతలంటే పక్కన చెప్పాడు, అనగా సూర్యునికైనను, నెక్స్ట్ మాట చంద్రునికైనను, నెక్స్ట్ మాట ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని ఎందైనను నీ మధ్య కనపడితే నేను తర్వాత చెప్పింది చేయన్నాడు కింద. అందుకే చదువుకోమన్న తర్వాత కింద ఏం చెప్పాడు అది చేయమన్నాడు. పాత నిబంధనలు ఏంటి అంటే సూర్యచంద్ర నక్షత్రాలు నేను కలుగజేసిన ఆకాశ సమూహం, నేను సృష్టించిన ఆకాశ సైన్యం, కానీ అనేక మంది వాటిని దేవతలుగా దేవుళ్ళుగా నీ చుట్టూన్న జనాంగంలో పూజిస్తూ ఉండొచ్చు. కానీ ఓ ఇశ్రాయేలీయులారా మీరు చేస్తే మాత్రం ఒప్పుకోను. స్ట్రిక్ట్గా కనపడుతుందా ఈ రూల్? ఇది చెప్పండి, స్ట్రిక్ట్గా కనపడుతుందా? ఇప్పుడు మనష్షే, అతన్ని మైండ్లో పెట్టుకోని చెప్పాను ఇది చెప్పే ముందుగా. రాజైన మనష్షే, హిజ్కియా కుమారుడైన భక్తుని కడుపులో పుట్టిన మనష్షే, ఇతను ఏం చేశాడో నేను చూపించే ముందుగా యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట చూసి ఇక్కడికి వద్దాం. యెహెజ్కేలు అంటే ఒక మాట చెప్పాలి, యెహెజ్కేలు అంటే మనష్షే తర్వాత కాలం అయినప్పటికీ మనష్షే దగ్గరికి వెళ్ళే ముందుగా యెహెజ్కేలు దగ్గర ఏం జరిగిందో ఒక మాట చూసి ఇక్కడికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము తీయండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం ఒక్కసారి 16వ వచనం చూద్దాం జాగ్రత్తగా. యెహెజ్కేలు గ్రంథం 8:16 యెహోవా మందిరపు లోపలి ఆవరణంలోనున్న నన్ను దింపగా, ఈ లైట్ సరిగ్గా కనపడట్లేదు నాకు. యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్య ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టు, వీపులేమో, వీపు అంటే బ్యాక్, వీపులేమో దేవుని ఆలయం తట్టు, వారి ముఖములు తూర్పు తట్టు తిరిగాయట. ఎందుకు తూర్పుకు తిరిగారు వీళ్ళు? చూడండి అక్కడ, వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. వెనకల దేవుని ఆలయం ఉంటే వెనక్కు తిరిగి సూర్యునికి మొక్కుతున్నారంట ఇక్కడ. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 17వ వచనం, నరపుత్రుడా, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. రగిలిపోతున్నాడు ఇవన్నీ చూస్తుంటే దేవుడు. వీళ్ళకి ఏం పోయేయగలం అంటే వెనకలేమో దేవునాలయం ఉంటే యూదులు తిరిగి సూర్యుని మొక్కుతున్నానంట. పుండు మీద కారం చల్లినట్టు కాదు. నేను మీతో మనష్షే ఏం చేశాడో చెప్పాలి, ఒకసారిగా ఇంకా ఎక్కడెక్కడ ఏం జరిగాయో కూడా మీకు చెప్పాలి. అందుకే అవన్నీ చెప్పి మనష్షే దగ్గరికి వెళ్తాను. మనష్షే ఈరోజు చాలా అవసరమైన వాడు. ఫస్ట్ డే మనకు మనష్షే దగ్గరికి వెళ్దాం. మనష్షే దగ్గరికి వెళ్ళే ముందుగా ఒక్కసారి యోబు గారు దీని గురించి ఏమైనా మాట్లాడారేమో ఒకసారి ఆయన దగ్గర కూడా వెళ్దాం. యోబు గ్రంథం 31 దీని గురించి యోబు గారు ఏదైనా ప్రస్తావించాడా చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము. ఈయన చూడండి ఎంత జాగ్రత్త పడుతున్నాడు. ఈ 31వ అధ్యాయంలో ఆయన తన గురించి వ్యక్తిగత జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ఆయన చెబుతున్నాడు. అందులో 26, 27 వచనములు మాత్రం ఈ సందర్భానికి అవసరం. యోబు గ్రంథం 31, 26, 27 వచనములు. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను
వేషధారణ అవుతున్నాను. అంటే బా దేవుడా నేను వీరాభిమాని, నీకు దేవుడా నువ్వు నాకంటే ఇష్టం, అబ్బో నువ్వు అంటే నాకు చాలా భయము భక్తి అని చెప్పి సూర్యుడు పోతుంటే ఒక్కసారి అలా అన్నాం అనుకోండి, అది వేషధారణ. ముద్దన్నాడు కనుక చెప్పాను. దేవుడా నువ్వు అంటే నీ ఇష్టం, ఎలా ఉన్నావు బాసు అన్నావు అనుకోండి సూర్యునితో, అక్కడ బీపీ రేజ్ అవుతుంది అక్కడ దేవునికి. అర్థమవుతుందా మీకు? ఎంత జాగ్రత్తలు ఇక్కడ యోబు గారు తీసుకుంటున్నట్టు మీకు అర్థం కావాలి. అంటే దేవుడు చాలా సీరియస్ అయిపోతాడని మీకు అర్థం కావాలి ఈ విషయాల్లో. ఇంత చూపించాను కనుక కొంచెం మీకు మైండ్లో మ్యాటర్ అర్థమేంటుంది కనుక ఇప్పుడు మనష్షే దగ్గరికి వెళ్దాం. రండి మనష్షే కోసం. మనష్షే హిజ్కియా కుమారుడు మనష్షే ఏం చేశాడో తెలియాలంటే అర్జెంటుగా రాజుల 2వ గ్రంథానికి రావాలి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము. అందులోని చివరి వచనాన్ని ఒకసారి చూద్దాం. అదే 21వ వచనం. రాజుల 2వ గ్రంథం 21వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయేను. ఇప్పుడు కింది మాట నుంచి చూద్దాం. 21వ అధ్యాయం. 21వ అధ్యాయం దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదవండి. 21వ అధ్యాయం మొత్తం చదవండి. అవసరమైనవి మాత్రం నేను చదువుతాను. ఇప్పుడు మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. ఏమిటా హేయక్రియలు? ఒక్కసారి ఖచ్చితంగా చూడాలి కనుక చూద్దాం. కింది మాట. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, తర్వాత మాట, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. కదిలించాడా దేవుణ్ణి? కదిలించాడుగా. అంటే ఇంకా లోకల్ భాషలో మాట్లాడితే గెలికాడు. ఏదో అంటారు కదా, నిద్రపోతున్న సింహాన్ని ఏం చేయకూడదట, లేపకూడదు. ఆయన నిద్రపోయే సింహం కాదు, కునుకడు నిద్రపోడు. నిద్రపోని సింహం దగ్గరకు వచ్చి నువ్వు తలకాయ పెడితే ఎలా? నక్షత్రాలకు మొక్కాడు అంటే అయిపోయింది. స్విచ్ ఆన్ చేశాడు. దేవునితోనే సై అంటున్నాడు మనష్షే. మర్చిపోకండి, మనది జెఫన్యా గ్రంథం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ కొట్టుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి నడిస్తే కానీ అక్కడ డోర్లు ఓపెన్ అవ్వవు. తీగ లాగితేనే డొంక కదిలే. తీగ లాక్కుండా అక్కడ నిలబడితే ఏది కదలదు, మనం కదలాల్సిందే అక్కడ ఇక్కడ. నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండే. ఇంకేం చేస్తున్నాడు చూడండి, 4వ వచనం. మరియు నా నామము ఉంచుదు. ఇది ఎంత భయంకరమో చూడాలి. కింది మాట. నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించాడు ఇతర దేవతలకి. అంటే పోయే కాలం చాలా భయంకరంగా ఉందన్నట్టుగా, అంటే చాలా టూ మచ్ చేసేస్తున్నాడు మనష్షే. ఇంకా మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములుగా. ఆకాశ సమూహాలు అంటే ఏంటి? ఆకాశ సమూహాలు అంటే ఏంటి? సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు అన్నీ. ఇంకేం చేస్తున్నాడు? 6వ వచనం చూడండి. ఇంకేం చేస్తున్నాడు? అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేశాను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. 7వ వచనంలోని చివరి మాట. నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు, దేవుని మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఇతని ఇంట్లో పెట్టుకోవచ్చుగా, దేవుని మందిరమందు పెట్టాడట. మనష్షే అతని కుటుంబం భయంకరంగా భ్రష్టు పట్టిపోయినట్టుగా ఇది అయినప్పుడు మీకు అర్థం కావాలి.
విషయం ఏంటంటే తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకుంటున్న మనష్షే అక్కడతో కాకుండా ప్రజలకు రాజు కనుక ప్రజల్ని ఎలా ప్రేరేపించాడో కింద చూడండి. ఇప్పుడు ప్రజలని ఎలా ప్రేరేపించాడో చూడండి. 8వ వచనం నుంచి చదవాల్సిందే, మీకు అర్థమవుతుంది. 8వ వచనం నుండి, ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటినీ నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక, ఎవరు వారంటే ఇశ్రాయేలీయులు, వారు వినక. నెక్స్ట్ మాట, ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే ఆ ప్రజలను ఏం చేశాడట? రేపెను. రాజైన నేనెట్లుంటే ప్రజలైన మీరు అలాగనే ఉండాలి. యదా రాజా తదా ప్రజ. అది జరిగి తీరాల్సిందే. నేను మొక్కినోడికే నువ్వు మొక్కాలి, నేను మొక్కిన దానికే నేను మొక్కాలి. నువ్వు పోతున్నావు, పో. నీ కుటుంబం నాశనం అయిపోతుంది, పోని. వీళ్ళందరికీ ఎదురు లాగుతున్నావు ఈ భయంకరమైనటువంటి అంతే భయంకరమైన ఈ స్థితిలోనికి ఎందుకు ప్రజలందరూ లాగుతున్నావు మనష్షే? 10-11 కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చెను, యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను. ఇంకా 16వ వచనంలో ఏం చేశాడో చూడండి. 16వ వచనం, మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడునడత నడిచి యూదా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ఇది మనష్షే యొక్క చరిత్ర. ఈ విషయానంతటిని మీరు దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో కూడా చదువుకోవచ్చు. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో, ఇదే అధ్యాయము 2వ రాజులు 21, రాజుల 2వ గ్రంథం 21లో మనం చదువుకున్న విషయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 33లో కూడా మీరు చదువుకోవచ్చు. 55 సంవత్సరాలు పరిపాలించి నువ్వు ఏం ఉరగబెట్టావంటే ఇది ఉరగబెట్టాడు మనష్షే. చచ్చిపోయాడు మనష్షే. కానీ ఒక్క మాట అయితే చెబుతాను మీకు, లాస్ట్లో మనష్షే మారు మనసు పొందుతాడు. అది ఈ అధ్యాయంలో ఉండదు, మీకు ఆ 33వ అధ్యాయంలో కనపడుతుంది. 2వ దినవృత్తాంతంలో 33 చదివితే చివరన మనష్షే మారు మనసు పొంది దేవుణ్ణి వేడుకుంటాడు, ప్రభువా నన్ను క్షమించని. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇతనేదో పర్సనల్గా మారాడు, కానీ ఇతను ఇన్ని చేసిన తర్వాత ప్రజలు మాత్రం భయంకరంగా చెడిపోయారు. నీకేదో మనోనేత్రాలు వెలిగిపోబడి నువ్వు మారొచ్చు తర్వాత, కానీ నీ క్రియల వలన ఆల్రెడీ ప్రజలందరూ దేవునికి దూరం అయిపోయారు. అంటే నువ్వు చేయాల్సిందంతా చేసేసావు, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు మాత్రం సైలెంట్గా మారిపోయావు. అంటే యూదా రాజులలో ఎవడు చేయనంత భయంకరంగా మనష్షే ఇంత నీచమైన కార్యాలు చేశాడు కదా. డ్యామేజ్ ఏ లెవెల్లో జరిగిందంటే ఇక రిపేర్ చేయలేనంత భయంకరంగా కార్ డ్యామేజ్ అయిపోయింది అక్కడ. ప్రజలు చచ్చిపోయాడు మనష్షే. లాస్ట్లో మారు మనసు పొంది చచ్చిపోయాడు. అందరినీ చెడగొట్టి ఈయనొక్కడు మారి చచ్చిపోయాడు. ఇది పరిస్థితి. ఒక మాటలో మనష్షే గురించి చెబితే అందరినీ చెడగొట్టి లాస్ట్లో ఈయనొక్కడు మారి చచ్చిపోయాడు. ఆ చచ్చే ముందు నేను మిమ్మల్ని చాలా తప్పుదారి పట్టించాను, దయచేసి నన్ను క్షమించండి, నేను చేసిన భ్రష్టమైన దుష్టమైన కార్యాల నుంచి మీరు బయటికి రండి అని ఒక మాట చెప్పి చచ్చింటే బాగానే ఉండేది. దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని చచ్చిపోయాడు.
అతను చచ్చిపోయిన తర్వాత అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు. వాళ్ళ నాన్న చేసింది కరెక్ట్ కాదని ఇతను ఏమైనా కళ్ళు తెరుచుకున్నాడో, ఇతను ఏం చేశాడో చూడండి. ఆమోను ఏం చేశాడో చూడాలి. 19వ వచనం, అదే 2వ రాజులు 21వ అధ్యాయము 19వ వచనం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 2 ఏళ్ళు ఏలెను. 2 సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించలేదు, 2 years మాత్రమే. అతని తల్లి యొట్టయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లెమెతు. బాగుంది. నెక్స్ట్ మాట 20, అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన వాటన్నిటినీ తాను కూడా పూజించెను. ఇది చివరికి అతని సేవకులు అతను చంపేస్తారు. అదంతా ఆమోను చావు గురించి కింద మాట ఉంది. ఈ తండ్రి కొడుకులు చచ్చే ముందు ఎన్ని చేయాలని చేసేసారు. రైట్. ఈ మనష్షే, ఆమోను దుర్మార్గులైన తండ్రి కొడుకులు. ఒకవేళ చివరిన మారిండొచ్చులేండి, అంతకుముందు పరిస్థితి దుర్మార్గుడే కదా. మరి ఆమోను చనిపోయిన తర్వాత ఆమోను కుమారుడు యోషియా రాజవుతాడు. మనష్షే అతని కుమారుడు, ఆమోను అతని కుమారుడు యోషియా. యోషియా రాజయ్యేటప్పటికీ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వినండి జాగ్రత్తగా ప్లీజ్. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ తండ్రి కొడుకులు చేసిన దాన్ని బట్టి ప్రజలందరూ కూడా భ్రష్టు పట్టి, యూదాలో ఉన్నవారు, యెరూషలేములో ఉన్నవారు, యూదయ దేశంలో యెరూషలేమే కాకుండా వేరే వేరే ప్రాంతాలు కూడా ఉంటాయి. యూదయ గ్రామాలు, యూదయ పట్టణాలు, యూదయ ప్రాంతాలు. ఆ యూదావారు, యెరూషలేములో ఉన్నవారు దేవునికి కంప్లీట్గా దూరమై భయంకరమైన విగ్రహ ఆరాధన తారాస్థాయిలో జరుగుతుంటుంది. ఈ మనష్షే ఎవరెవరికైతే మొక్కాడో వీళ్ళందరూ వాళ్ళకు మొక్కుతున్నారు. ఆమోను ఎవరెవరినైతే పూజించాడో వీళ్ళు కూడా అందరినీ పూజించేస్తున్నారు. అంత భయంకరంగా, అంటే దేవునికి 100కు 100% దూరమైన పరిస్థితి ప్రజల పరిస్థితి. ఇకపోతే మోషే గారి ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడుందో అడ్రస్ ఎవరికి తెలియదు. నువ్వు చదవకపోతే కనీసం పుస్తకం ఎక్కడుందో ఎవరికి తెలియదు. దేవుని గ్రంథమైన ధర్మశాస్త్రం కూడా కంటికి కనపడకుండా మరుగైపోయి ఉంటుంది. అంటే ఎవడైనా కనీసం ఒకరోజు కాకపోతే ఒక రోజున చదువుకోవడానికి అసలు వాళ్ళ దగ్గర బైబిలే లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ గురించి మాట్లాడుతున్నా, ధర్మశాస్త్రమే లేదు, మారే అవకాశాలు కూడా లేవు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో యోషియా రాజవుతాడు. యోషియా రాజు అయినప్పుడు అతనికి 8 సంవత్సరాలు మాత్రమే వయసు. ఎంత? 8. చాలా చిన్నోడు. అలా యోషియా అంత భయంకరమైన ప్రజల మధ్య రాజుగా ఉండి ఆ ప్రజల దుస్థితిని చూస్తూ ఆ చిన్నవాడు పరిపాలిస్తున్న తొలి రోజులవి. ఆ పీరియడ్లోనే నోరు తెరిచి మాట్లాడాడు జెఫన్యా. అది జెఫన్యా గ్రంథంలో ఉన్న మాటలు. జెఫన్యా భయంకరమైన ప్రజల పరిస్థితి కళ్ళెదురుగు కనపడుతున్నప్పుడు ఒకవైపు చిన్నవాడైన బాలుడైన యోషియా ఇక్కడ ప్రజలను మార్చే పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. అసలు ప్రజలు మారతారనే అవకాశమే ప్రజల మధ్య కనబడనప్పుడు దేవుడు నిలబెట్టిన ప్రవక్తే జెఫన్యా. చెప్పు జెఫన్యా, నా తీర్పు చెప్పాలి ఇప్పుడు. నేనేం చేయబోతున్నాను నువ్వు చెప్పాలి ఇప్పుడు. నోరు తెరువు, నిలబడి నోరు తెరిచి మాట్లాడాలి. నేను ఏ స్థాయిలో నా కోపం, నా ఉగ్రత ఉందో
నువ్వు చెప్పకపోతే కుదరదు, ఇప్పుడు తెరువు నోరు అన్నాడు జెఫన్యాకి. అప్పుడు జెఫన్యా ద్వారా చెప్పబడుతున్న మాటలే ఈ జెఫన్యా గ్రంథంలోని ప్రారంభ అధ్యాయంలో. ఇప్పుడు తీయండి, ఈ హిస్టరీ అంతా మైండ్లో పెట్టుకొని మీకు మ్యాటర్ ఎంత చక్కగా అర్థమయ్యే అవకాశాలు మీకు ఉంటాయో ఇప్పుడు తీద్దాం జాగ్రత్తగా. జెఫన్యా గ్రంథంలోని మొదటి అధ్యాయం. యూదారాజుకు, మొదటి వచనం, యూదారాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో. ఎప్పుడొచ్చిందంట దేవుని వాక్కు జెఫన్యాకి? యోషియా దినములలో. అండర్లైన్ దాట్. మీకు యోషియా దినములలో అది మీకు అర్థం కాలేదనుకోండి, ఆయన కింద ఏం చెప్పినా అర్థం కాదు. యోషియా దినములలో ఎలా ఉందో పరిస్థితి మీకు తెలియకపోతే కింద ఎందుకు చెప్పాడో మీకు అర్థం కాదు. యోషియా దినములలో ప్రజల పరిస్థితి ఎలాగుంది, మనష్షే ఆమోనులు చేసినటువంటి జరిగించిన ఇంత భయంకరమైన దుష్క్రియల వలన ప్రజల పరిస్థితి అలాగున్నప్పుడు యోషియా దినములలో జెఫన్యాను మాట్లాడమన్నాడు దేవుడు. యోషియా దినములలో ప్రజల పరిస్థితి ఎలాగుందో తెలియాలంటే మీరేం చదవాలి? రాజుల గ్రంథం చదవాలి, దినవృత్తాంతముల గ్రంథం చదవాలి. ఆ గ్రంథాలు చదవకుండా ఈ 3 అధ్యాయాలు 30 సార్లు చదివిన ఇదేం అర్థం కాదు మీకు. అదే చెప్పింది నేనండి ఈరోజు జెఫన్యా గ్రంథం పూర్తి చేశానండి. ఏ లాభం? నేను ఎంటర్ అవ్వడానికి టైం పట్టింది, నువ్వు పూర్తి చేసేసావు అప్పుడే. యూదారాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు. జెఫన్యా, ఇప్పుడు నువ్వు మాట్లాడితే మ్యాటర్ రాజు యుద్ధకు చేరాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడితే రాజుకు వినపడాలి. ఇప్పుడు ఎవరు రాజు? యోషియా. జెఫన్యా, నువ్వు మాట్లాడితే యోషియా కదలాలి అక్కడ. ఆ లెవెల్లో చెప్పు న్యూస్ ఇప్పుడు అన్నప్పుడు దేవుని వాక్కు ఏమొచ్చిందో 2వ వచనంలో వచ్చింది. ముందు జాగ్రత్తగా చూద్దాం. ఏమియు విడువకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఆనందంగా చెబుతున్నాడు ఈ మాట దేవుడు, ఉగ్రుడై చెబుతున్నాడు. చెప్పండి, ఆ మాట ఎలా ఉంది? ఊడ్చేస్తానంటే స్వచ్ఛ భారత్ పట్టుకున్నాడు అనుకుంటారు దేవుడు. అక్కడ ఊడ్చి వేసేదను అంటే దేవుడు ఒకప్పుడు స్వచ్ఛ భారత్ పెట్టుకున్నాడు అని కాదు. అక్కడ ఊడ్చేస్తానంటే లేపేస్తానని, తీసేస్తానని. ఏమియూ విడువకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేది ఇదే యెహోవా వాక్కు. ఏం ఊడుస్తాడంటే చెత్త చెదారం కాదు. చూడండి అక్కడ లిస్ట్ చెప్పాడు ఎవరెవరినో. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చేస్తాను. ఇంకా ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చేస్తాను. భూమి మీద ఎవ్వరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము. నాకు ఇంకా నేను తట్టుకోలేను. ఇక వాష్ అవుట్, తుడి చేస్తాను. ఊడి చేస్తానంటే అర్థం ఏంటి? తుడి చేస్తాను, ఒక్కడుండడు. ఈ మాటలు దేవుని నోటి ఎప్పుడైనా వచ్చాయా చరిత్రలో? ఆలోచించండి. ఇలాంటి మాటలు ఎప్పుడైనా దేవుని నోట ఇలాంటి మాటలు వచ్చినట్టుగా మీరు చూసారా? మీరేమనట్లేదు. అన్నాడు ఒకప్పుడు నోవహు తరములో నా సన్నిధిని వారి అంతం వచ్చిందని. మనుషుల నిమిత్తం ఎవరెవరిని తీసేసాడు అక్కడ. ఇక్కడ కనపడుతున్న లిస్ట్ అంతా ఒకప్పుడు అక్కడ కనపడింది, అంతేనా? పశువులు, పక్షులు, జంతువులు వీటన్నిటిని తీసేస్తాను అన్న మాట ఒకప్పుడు ఎక్కడ చెప్పాడు? నోవహు తరంలో చెప్పాడు. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు. అంటే పాపము తారాస్థాయిలో ఉంది. ఇంతకు ఎవరిని మైండ్లో పెట్టుకొని చెబుతున్నాడో కింది మాట చూద్దాం. 4వ వచనం. నా హస్తము యూదా వారి మీదను, నెక్స్ట్ మాట, యెరూషలేము నివాసులందరి మీదను చాపి. యూదా వారి మీద యెరూషలేము వాళ్ళ మీద చాపితే భూమి మీద మొత్తం మనుషులు పోతారా? పైన ఏమని చెప్పాడు? భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదని అన్నాడు. పై మాట మూడవ వచనంలో నుంచి కింది మాట, చివరి మాట, భూమి మీద ఎవ్వరూ లేకుండా చేస్తానన్నాడు. కింద 4వ మాటకు వచ్చేసరికి యూదా వారి మీద యెరూషలేము వారి మీద చేయి చాపుతానంటున్నాడు.
ఇంతకు దేవుడా నీ కోపం వీళ్ళ మీదనా మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరి మీదనా అనేస్తే రగిలిపోతున్నాడు యూదుల మీద, రగిలిపోతున్నాడు యెరూషలేం మీద. ఆ కోపం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మొత్తం అందరినీ కలిపి చెప్పాడు. ఆయన ఉద్దేశం మొత్తం భూమి మీద ఇండియాలో ఉన్నవారిని, చిలుకలూరుపేటలో ఉన్న వాళ్ళని కాదు అక్కడ. ఆ రోజు తన కోపము ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి రూపకాలంకారంగా చెప్పాడు. మొత్తం అన్నిటిని ఇది చేస్తాను. అర్థమవుతుంది? అప్పుడు మనం కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం కదా. ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. కోపం వస్తే ఏమంటాం చెప్పండి? నేను తలుచుకుంటే దేవుడు దిగి వచ్చినా కాపాడలేడు అంటే దేవుడు వచ్చేది లేదు, నువ్వు ఆయనతో పోరాడేది లేదు. కానీ మన కెపాసిటీ ఆ లెవెల్లో చెబుతాం మనం. నా గురించి మీకు సరిగ్గా తెలియదండి, నేను తలుచుకుంటే మీలో ఒక్కడు ఉండడు అంటాను. ఎందుకుండరు? ఇంతమంది కలిస్తే నేను ఎక్కడ నిలబడతాను అంటే ఏదో దాన్ని హైపర్బోలిక్గా చెప్పడం అన్నమాట. అంటే దా తీవ్రతను మనం ఒక్కొక్కసారి ఎక్కువ చేసి చెప్తుంటాం. అబ్బా ఈ నరకం నేను భరించలేండి, దీనికంటే నేను చచ్చిపోతానండి అంటారు. నరకం అంటే నీకు తెలిసేంటి? భరించలేనంటున్నాను. నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. లేదా నువ్వు చూసినట్టు ఇప్పుడు అంటున్నావు ఇక్కడికి వచ్చి, బాబా నిజంగా అండి మా ఆయన నన్ను పొట్టుకు పెడతాడండి, నరకం నేను భరించలేనండి, నేను చచ్చిపోతానండి అంటే ఆయన మాటలతో నిన్ను అనే మాట నేను నరకం అయితే ఇంకా ఆ నరకం సంగతి ఏంటి? అంటే మనం మాట్లాడేటప్పుడు పదజాలం కొన్ని సందర్భాలు ఎలా ఉంటుంది చెప్పండి? అది అలా ఉంటుంది. అలాగే దేవుడు యూదుల మీద, యెరూషలేం మీద తన కోపాన్ని ఏ స్థాయిలో చెబుతున్నాడు. ఒకప్పుడు నోవాహు తరములో ఆయన ఏ స్థాయిలో అయితే ఉగ్రుడయ్యాడో అలాంటి ఉగ్రతని ఇక్కడ కుమ్మరిస్తున్నాడు. మొత్తం అందరిని తీసేస్తానన్నాడు. అందరంటే అందరని కాదు, ఇక్కడ వీళ్ళిద్దరు మెయిన్ టార్గెట్ ఎవరు? యూదావారు, యెరూషలేం వారు. అర్థమవుతుందా? బైబిల్లో వాడబడిన పదజాలంపై మనకు అవగాహన ఉండాలి. ఏమంటున్నాడు? నా హస్తము 4వ వచనం యూదావారి మీదను, నెక్స్ట్ మాట యెరూషలేము నివాసులందరి మీదను చాపి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతోంది? ఎవరెవరు ఉన్నారు అక్కడ? బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, అంటే కొంతమంది పోయారు, ఇంకా చాలామంది ఉన్నారన్న అక్కడ శేషించిన వారు, ఇంకా దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలన చేసేదను. వీళ్ళందరూ ఎక్కడ కనపడుతున్నారు ఆయనకి? యూదా దేశంలో కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడ కనపడుతున్నారు ఆయనకి? యెరూషలేంలో కనపడుతున్నారు. అసలు యెరూషలేంలో, యూదాలో కనపడవలసినటువంటి ప్రవక్తలు ఎవరు? యెరూషలేంలో, యూదాలో కనపడవలసినటువంటి భక్తులు ఎవరు? యెరూషలేంలో, యూదాలో కనపడవలసినటువంటి అర్చకులు ఎవరు? యాజకులు ఎవరు? జీవము గల దేవుని యాజకులుగా, జీవము గల దేవుని భక్తులు కనపడవలసినటువంటి యూదులలో ఏ భక్తులు కనపడుతున్నారు అక్కడ? చదవండి. బయలు దేవత యొక్క భక్తులు, దానికి ప్రతిష్ఠితులైపోయారట కొంతమంది. వీళ్ళందరినీ తీసేస్తాను, ఇక వీళ్ళందరినీ తీసేస్తాను. అసలు నేను ఎన్నుకున్న ప్రాంతంలో వీళ్ళు కనపడడం ఏంటి ఇక్కడ? నేను ఎన్నుకున్న ప్రాంతంలో వీళ్ళ హవా ఏంటి ఇక్కడ? తీసేస్తాను, మొత్తం తీసేస్తాను. నా సహనానికి పరీక్ష పెట్టారు, నా ఓపికకు పరీక్ష పెట్టారు ఇంతకాలం. 5వ వచనం ప్రజలు ఇంకా ఏం చేస్తున్నారో చూడండి. ప్రజలు ఇంకేం చేస్తున్నారు? 5వ వచనం మిద్దెల మీద ఎక్కి ఏం చేస్తున్నారట? ఆకాశ సమూహములకు మ్రొక్కుతున్నారంట. ఇల్లు ఎవరిని చూసి? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూసి? చచ్చిపోయిన మనిషిని చూసి. ఇంకెవరిని చూసి? చచ్చిపోయిన ఆమోన్ను చూసి. వాళ్ళిద్దరు మీకు మైండ్లో లేకపోతే ఈ ముక్క అస్సలు అర్థం కాదు. ఇంతకు ప్రజలకు ఈ ఆచారాన్ని, ఈ ఒరవడిని నేర్పించింది ఎవరు? అందరినీ చెడగొట్టి చచ్చిపోయాడే మారి మనషే. నాన్న మారాడు, నేను కరెక్ట్గా ఉండాలని తెలియకోకుండా ఈతగాడు కూడా భయంకరంగా బతికి చచ్చిపోయాడు. ఎవరు? ఆమోను. వాళ్ళు నేర్పించిన టీచింగ్స్ ఇవి, వాళ్ళు చూపించిన విధానం అది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఉదయాన్నే లేచి మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కు వారిని, వీళ్ళు మొక్కడం కాకుండా ఇంకేం చేస్తున్నారట? యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజను దానిని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయువారు. వీళ్ళు ఆకాశ సైన్యానికి మొక్కడమే కాదు, ఇంకేం చేస్తున్నారట? అవసరాన్ని బట్టి అప్పుడు దేవుని పేరు కూడా వాడుకుంటున్నారు. ఏ దేవుడు? యెహోవా దేవుడు. యెహోవా దేవుని పేరు అరగంట చెప్పి మిగిలిన అరగంట ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బయలుదేవత. అంటే ఒక కాలు అక్కడ, ఒక కాలు ఇక్కడ. అవసరాన్ని బట్టి ఈ దేవుణ్ణి వాడుకుంటున్నారు,
ప్రమాణం చేయడానికి అవసరాన్ని బట్టి వాళ్ళు దేవుడిగా భావించే ఆ బయలుదేవత పేరు కూడా వాడేసుకుంటున్నారు. అంటే ఒకటే కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది వీళ్ళలో ఎవరెవరు ఎలా ఉన్నారు చూడండి. కొంతమంది కంప్లీట్గా బయలుదేవత భక్తులు ఉన్నారు, కొంతమంది కంప్లీట్గా అర్చకులు ఉన్నారు. యూదాలో యెరూషలేములో ఎవరెవరు కనపడుతున్నారు దేవునికి. ఇంకా కొంతమంది మిద్దె మీదకి ఎక్కి ఆకాశ ముఖానికి మొక్కే వాళ్ళు కనపడుతున్నారు. ఇంకా ఎవరు కనపడుతున్నారు ఆయనకి? కొంతమంది 50-50 బ్రిటానియా కేసులు ఉన్నాయి కొన్ని అక్కడ. అంటే అర్థమైందా మీకు? ఆ దేవుడు దేవుడే, ఈ దేవుడు దేవుడే. ఉదయం పూట్ల ఈ దేవుడు నాకు దేవుడు, మధ్యాహ్నానికి ఆ దేవుడు నాకు దేవుడు. ఇంకా నేను నిర్మూలము చేసిన 6వ వచనం, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చెయ్యని వారిని నేను నిర్మూలము చేసేదను. ఎన్ని రకాల ప్రజలు ఈ ప్రాంతంలో కనపడుతున్నారు ఒక్కసారి లిస్ట్ అవుట్ తయారు చేయండి మీరు. ఎవరెవరు కనపడుతున్నారు? యూదాలో యెరూషలేములో దేవునికి బయలుదేవత భక్తులు కనపడుతున్నారు. 4వ వచనంలో కనపడుతుంది చూడండి జాగ్రత్తగా. బయలుదేవత భక్తులు కనపడుతున్నారు, ఇంకా దానికి ప్రతిష్ఠితులైన వారు కనపడుతున్నారు, ఇంకా దాని అర్చకులు కనపడుతున్నారు, ఇంకా ఆకాశ సమూహంకు మొక్కే వాళ్ళు కనపడుతున్నారు, ఇంకా బయలుదేవతకు మొక్కుతూ దేవునికి యెహోవా దేవునికి కూడా మొక్కే వాళ్ళు ఉన్నారు, ఇంకా కంప్లీట్గా దేవునిని విసర్జించి అసలు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళే. విచారణ చేయని వాళ్ళంటే ఎవరు చెప్పండి? ప్రార్థన అనేదే లేకోకుండా చాలామంది కంప్లీట్గా దేవుని విసర్జించిన వాళ్ళు ఉన్నారు. ఇంత భయంకరమైన జనాలందరూ ఎక్కడ కనపడుతున్నారు దేవునికి? యెరూషలేము యూదాలో కనపడుతున్నారు. అలాంటి స్థితి చూసినప్పుడు తన సేవకుని ద్వారా దేవుడు ఉగ్రుడై చెబుతున్న మాట, తుడి చేస్తానందరినీ, తుడి చేస్తా. ఒక మాట చెప్తాను మీకు, ఒక మాట చెప్తాను. ఇది చూస్తుంటే మీకు ఒక చిన్న విషయం తగలాలి. ఉదాహరణ, 6వ వచనంలో దేవుణ్ణి కంప్లీట్గా విసర్జించిన ఒక గ్రూప్ కనపడుతుంది చూడండి మీకు. ప్లీజ్ చూడండి. యెహోవాను అనుసరింపక ఏముంది? ఆయనను విసర్జించి, నెక్స్ట్ మాట, ఆయన యొద్ద విచారణ చెయ్యని వారిని దేవుడు దండేస్తానంటున్నాడా, లేపేస్తానంటున్నాడు? అక్కడ తీసేస్తానన్నాడు. అక్కడ కొద్దిసేపు విచారణ చెయ్యని వారు అన్న పాయింట్ మీద అక్కడ నిలబడి నేను ఒకటి అడుగుతాను. మన భాషలో బాగా అర్థం కావాలంటే, అసలు దేవుడు అనే ఆ మాటకే చోటు లేకుండా, కనీసం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే అలవాటు కూడా లేకోకుండా చాలామంది ఆ రోజు బతుకుతున్నట్టుగా మీ కంటికి కనబడుతుంది ఇక్కడ బైబిల్లో. ఒక్కసారి నేను మన గురించి ఆలోచిస్తాను, మనం కూడా ఆలోచిద్దాం. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఉన్నట్టు కరెక్ట్గా చెప్పండి, నిజం చెప్పండి. రాత్రిపూటలో మీరు మర్చిపోకుండా అబద్ధం చెప్పారు. రాత్రిపూట ప్లీజ్ లైట్ల కింద కూర్చున్నారు, నిజమే చెప్పండి. మీలో ఎంతమందికి ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు లేదో చెప్పండి. ఉందో కాదు, లేదో చెప్పండి. పోన్లేండి, మీరు ఎత్తట్లేదు కదా. ఉందేమో చెప్పండి. ఉందా? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? నిజం చెప్పాలి. నిజమే చెప్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఫ్యామిలీలో అందరికీ ఉందా? ఇది చెప్పండి. మీరేమో చేయెత్తారు కానీ సీరియస్గా. మీ ఇంట్లో అందరికీ ఉందా? అందరికీ ఉందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరికీ ఉందా? చూసారా, ఈ మాటకి అందరి చేతులు నిలబడట్లా. ఇప్పుడు అందరి చేతులు లేవట్లేదు. అంటే మీ కుటుంబంలో దేవునికి ప్రార్థన చేసే అలవాటు మీకున్నా, మీరున్న కుటుంబంలో ఇంకా కొంతమందికి ఇది లేదన్నమాట. అంటే వాళ్ళు దేవునిని తమ జీవితంలో ఏం చేశారు చెప్పండి? విసర్జించారు, పక్కన పెట్టారు. వాళ్ళ మెడలో దేవుడు దండేస్తాడా? చూసి 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 ఏం చేస్తాడు చదవండి ఇక్కడ, లేపేస్తాడు. నచ్చదు దేవునికి. ఏమైనా నీకు ప్రాబ్లం ఉంటే
జనరల్గా మాట్లాడుతున్నాను. నీకు బాధ అయితే ఏదైనా ఉంటే మనుషులతో సహవాసం చేయాలని ట్రై చేస్తావు నువ్వు ప్రతిసారి. నాకు ఈ బాధ ఉంది మా ఆయనకు చెప్పాలి, నాకు ఈ బాధ ఉంది మా ఆవిడకి చెప్పాలి, నాకు ఈ బాధ ఉంది మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, అక్కకు, అందరికి చెప్పాలి. నాకు ఈ బాధ ఉంది మా బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి ఎయిర్టెల్. నాకు ఈ బాధ ఉంది అర్జెంటుగా మా బాబాయ్కి చెప్పాలి, అందరికి చెప్పాలి. అందరికి ఎవరికి నీ ఫెలోషిప్ అనేది అందరితో పెట్టుకోవాలనుకుంటున్నావు, కానీ ఎక్కడుంది నీ సహవాసం దేవునితో అడుగుతున్నాను. నీకు నిజంగా దేవునితో సహవాసం ఉందా? నీకు నిజంగా దేవునితో ఫెలోషిప్ ఉందా? నీకు సహవాసం ఉండవలసింది దేవునితో, మనుషులతో కాదు. చాలామంది మనుషులను ప్రేమించేస్తుంటారు, మనుషులతో స్నేహం చేసేస్తుంటారు. చేద్దనట్లేదు. వాళ్ళు దగ్గరుంటే ఆనందం, దూరం అయితే బాధపడ్డం. ఈ జబ్బు చాలామందికి ఉంటుంది. అబ్బా నా దగ్గర అందరు ఉన్నారు, హ్యాపీ. అయ్యో అందరూ వెళ్ళిపోయారు, బాధ. తెలగొట్టేసుకోవాలి. మనుషులు దగ్గరైతే ఆనందిస్తున్నావు, మనుషులు దూరం అయితే బాధపడుతున్నావు, కానీ నీ దేవుడు నీకు దగ్గరైతే ఆనందపడ్డం. కానీ రెండో మాట, ఆ దేవుడు నీకు దూరం అయితే బాధపడడం కానీ ఏ రోజైనా జరిగిందా? అయ్యో నేను దేవునికి దూరం అవుతున్నానే అనే బాధ ఎప్పుడైనా నీకుందా? లేదంటే నీ జీవితంలో ఆల్రెడీ నువ్వు దేవుణ్ణి ఏం చేసావు? విసర్జించావు. ఆనాడు యోషియా కాలంలోనే ప్రజలు దేవుని విసర్జించారనుకోకు. ఈరోజు కూడా మన ఇంట్లోనే చాలామంది దేవుని విసర్జించిన స్థితిలో ఉన్నారు. మీరు అవుననే అంటారు. మన కుటుంబంలో తర్వాత సంగతి కరెక్ట్గా ఆలోచిస్తే వ్యక్తిగతంగా మనము కూడా చాలా సందర్భాల్లో దేవునిని విసర్జించే వాళ్ళమే. ఈ లిస్టులో ఒక గ్రూప్ కనపడుతోంది. ఏమిటి ఆ గ్రూప్ చెప్పండి? దేవునిని విసర్జించిన గ్రూప్. ఆ గ్రూప్ చదువుతుంటే మీకు ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ మనమే కనపడుతున్నాం హ్యాపీగా. ఈ గ్రూప్లో మనం ఎవరిని చూసుకోగలుగుతున్నాం చెప్పండి? మన కంటికి మనమే కనపడుతున్నాం. అవునా? కింది నుంచి 6వ వచనంలో దేవుణ్ణి విసర్జించేవారు ఉన్నారు. 5వ వచనంలో ఎవరు కనపడుతున్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అంటే దేవుని పేరు ఉపయోగించుకుంటున్నారు. పక్క మాట బయలుదేవత, అంటే దేవునిని విడవకుండా దేవుణ్ణి పట్టుకొని మిగిలిన దాన్ని కూడా పట్టుకొని. అంటే మీకు ఇది కరెక్ట్గా అర్థం కాకపోతే ఒక మంచి మాట చెప్తాను. మీలో ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఎవరెవరు అక్కడ చెప్పాడు యేసుప్రభు? మీరు దేవునికిని, నెక్స్ట్ మాట, సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే ఈరోజు క్రైస్తవులుగా ఉండి కూడా చాలామంది డబ్బును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? ఏమంటారు సార్? ఉన్నారా? దైవమా ధనమా అంటే పెదవులతో మాత్రం దైవం, మనసులో మాత్రం ధనం. నోటితో దేవుడు, నోటి లోపల మాత్రం నోటు, ధనం. దేవుని పేరు చెప్పి చాలామంది ఈరోజు ధన సమృద్ధి చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ధనవృద్ధి చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏమే పేరు చెప్పండి? 2 యజమానులకు దాసులు. బయలుదేవతకు, నెక్స్ట్ మాట దేవునికి. బయలుదేవత అంటే నిజంగా బయలుదేవత కాదు, డబ్బే వీళ్ళ జీవితంలో ఏమైపోయింది? దేవత అయిపోయింది. కొంతమందికి డబ్బు దేవత కాదు, పేరు పిచ్చి. అందరు నన్నే చూడాలి, అందరు నన్నే పట్టుకోవాలి, అందరు నా మెడలో దండేయాలి, అందరు నన్నే సన్మానించాలి, అందరు నన్నే గొప్పోడనాలి. ఇదేం పిచ్చి? డబ్బు పిచ్చి కాదు, పేరు పిచ్చి. పేరు పిచ్చి అంటే నీ దృష్టికి పేరు తెచ్చుకోవడమే ముఖ్యమైపోయింది. బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయట? మనం ఆకాశమునంటూ శిఖరాన్ని కట్టి ఏం చేయాలి? ఇప్పుడు పేరు సంపాదించుకోవాలి. చెదరగొట్టేశాడు అందరినీ నచ్చక దేవుడు. నువ్వు నాకు పేరు తేవడానికి, నా మహిమ కోసం నేను పుట్టిస్తే నీ మహిమ కోసం బతికేస్తున్నాను. పేరు పిచ్చున్నోడికి పేరు పిచ్చే దేవుడయ్యాడు. అంతేనా?
ధనాపేక్షను విగ్రహారాధనతో చెబుతాడు పౌలు గారు. ధనాపేక్ష అను విగ్రహారాధన. నేను విగ్రహము అనగానే మీరు ఏదో విగ్రహాన్ని మాత్రం ఊహించుకోకండి. ఆ బ్యానర్ కిందికి చాలా వస్తాయి. డబ్బు రావచ్చు, నీ వ్యాపారం రావచ్చు, నీ పేరు పిచ్చి రావచ్చు. ఒక ఆవిడ అంటుంది, మా ఆయన అంటే అండి నాకు నిజంగా దేవుని కంటే ఎక్కువ ఇష్టం అండి. పోయే కాలం అది. ఎందుకు? దేవుని కంటే ఎక్కువగా మీ ఆయన్ని ప్రేమిస్తున్నావంటే నీ పాలిటికి నీ పతియే ప్రత్యక్ష దైవం. మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఎప్పుడూ జెఫన్యా కాలంలో ఉన్న పరిస్థితి అప్పుడుంది, ఇప్పుడు లేదనుకుంటున్నా. రేపు అది మన ఇంట్లో కూడా ఉందంటున్నా నేను. మరొక ఆయన అంటున్నాడు, మా ఆవిడండి నిజంగా దేవత అండి. ఏం మాట అది? మీ ఆవిడ దేవత ఎట్లా అవుతుంది? మీ ఆవిడ మీ ఆవిడే అంతే. ఎప్పటికీ కాకూడదు ఎవరు? దేవత. లేదంటే నీకు ప్రాబ్లం. మీకు అర్థం కావట్లేదు. మంచిది అను, కరెక్ట్ మనిషి అను, బాగానే ఉంది. కానీ దేవత అంటావేంటి? సాటైన సహాయం అను, దేవత అనకు. పత్నియే దైవమట. ఇప్పుడే అందిన వార్త. పత్ని కోసం, భార్య కోసం 70 లక్షలతో గుడి కట్టేశాడు. తెలుగు వార్త. ఏమండి? జెఫన్యా గ్రంథంలో కనబడుతున్న, నేను తప్పు మాట్లాడానా? జెఫన్యా గ్రంథంలో కనపడుతున్న ఆ గ్రూపులన్నీ ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి చెప్పండి? మన ఊరిలో కనపడుతున్నాయి, మన ఇంట్లో కనపడుతున్నాయి, మనలో కనపడుతున్నాయి. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. తల్లి దైవం, తండ్రి దైవం, గురువే దైవం, అందరు దేవుళ్ళే అందరు. 6వ వచనంలో ఒక గ్రూప్, దేవుని విసర్జించిన గ్రూప్. 5వ వచనంలో దేవుణ్ణే కాకుండా అదే స్థానంలోనికి ఇంకొకరు తెచ్చేసుకుంటున్నాం మనం. 4వ వచనంలో వాళ్ళే కనపడుతున్నారు. 5వ వచనంలో ఎవరు కనపడుతున్నారు మనకు? మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కేవారు. ఆకాశ సమూహం అంటే సృష్టిని పూజించేవాళ్ళు, సృష్టిని మొక్కేవాళ్ళు. మొక్కడం అంటే చేతులు ఎత్తే మొక్కాల్సిన అవసరం లేదు. ఏం తమ్ముడు ఈ మధ్య నువ్వు బైబిల్ క్లాస్లో కనపడట్లేదంటే, ఎగ్జామ్స్ అన్నా. ఎప్పటి నుంచి? ఏప్రిల్లో ఉన్నాయి, మార్చిలో ఉన్నాయి. ఎప్పటి నుంచి నువ్వు ఎగ్గొట్టావు బైబిల్ క్లాసులు? ఫిబ్రవరి నుంచే నువ్వు మానేసావు బైబిల్ క్లాసులకు రావడం. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో నీకున్న ఎగ్జామ్స్ బైబిల్ ఎగ్జామ్స్ కాదు, అవి లోక సంబంధమైన పరీక్షలు. అంటే మట్టి పరీక్షల కోసం మహిమగల జ్ఞానాన్ని నువ్వేం చేసావు? వదిలేసుకున్నావు. అంటే నీ పాలిటికి నీ చదువే మట్టి జ్ఞానం. అంటే సృష్టిలో ఉందే కదా చెప్పండి. భూ సంబంధమైన జ్ఞానమేనా మట్టి జ్ఞానం చెప్పాలి? భూ సంబంధమైన జ్ఞానం అంటే సృష్టి. నీ జీవితంలో దేవుని మహోన్నతుని విద్య కంటే ఏ విద్యను పూజిస్తున్నావు నువ్వు చెప్పు? లోక విద్యను పూజిస్తున్నావు. అవన్నీ ఆలోచిస్తే జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో కనబడుతున్న ఈ బృందమంతా ఈరోజు మనలో కనబడుతున్నాయేమో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీ జీవితంలో ఈ మాటలు వింటున్నప్పుడు 3 కనపడట్లేదు కానీ 2 అయితే కనపడుతున్నాయి అనుకున్నారు అనుకోండి, పొరపాటున 2 కనపడట్లేదు కానీ 1 అయితే కనపడుతుంది అనుకోండి. ఏదైనా కూడా మీ మనస్సాక్షి నేను కూడా పలానా కేటగిరీకి చెందిన దాననే మీకు అనిపిస్తే జెఫన్యా ద్వారా దేవుడు చేస్తున్న హెచ్చరిక ఏంటది? నిర్మూలము చేసేది. జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త. ఇంకా చాలా మాట్లాడుకోవాలి జెఫన్యాలో. ఇది ప్రారంభం మాత్రమే. మిగిలిన విషయాలు రేపు మాట్లాడతాం. రేపు మీరు ఎన్ని గంటలకు వస్తారు? 10 గంటలకు రండి రాత్రి. నేను 11 గంటలకు స్టార్ట్ చేసి 1 గంటకు క్లోజ్ చేస్తాను. జాగ్రత్త. త్వరగా రండి. 7 గంటలకు రండి.
అంతే కదండి. 7 గంటలకు రండి. నేను త్వరగా స్టార్ట్ చేసి త్వరగా ఆమెనంటాను. క్లియర్? రైట్. ఈరోజు మీ హోంవర్క్ ఏంటి? హోంవర్క్ ఏంటి? రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం మొత్తం చదవండి. పనిలో పనిగా 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం కూడా చదివితే మనషే మారినట్టుగా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. మారినా కూడా పెద్ద సాధించింది ఏం లేదు అనేది కూడా మీకు ప్రజల్ని ఎలా డైవర్ట్ చేశాడో మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఈ 2 అధ్యాయాలు చదువుకొని జెఫన్యా గ్రంథం కోసం రండి. రేపటి పగటి వేళ గలతీ పత్రిక కోసం వచ్చేవాళ్ళు మీరేం చదువుకొని రావాలి? ఈరోజు ఉదయం నేను చెప్పినవన్నీ మీరు చూసుకొని జాగ్రత్తగా నోట్స్ రాసుకున్నారుగా, అన్నీ చూసుకొని రేపు వస్తే రేపు పగటి వేళ క్రొత్త నిబంధన, రాత్రి వేళ పాత నిబంధన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక: ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.